వైఎస్ వివేక కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. గడప జిల్లా ఎస్పీని కలిశారు సునీత. 2 రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే నాన్న హత్య మళ్లీ గుర్తొస్తుంది అంటూ సునీత కామెంట్ చేస్తున్నారు. నాన్నను గొడ్డలి పోటుతో చంపి గుండెపోటు అని చెప్పారు అంటూ సునీత గుర్తు చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారన్నారు. నాన్న హత్య తర్వాత ఒక లెటర్ తీసుకొచ్చిన సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టాలంటూ కోరారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి అనుచరులు ఆ టైంలో పోలీసులను కూడా బెదిరించారన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అదే జరుగుతోందని, ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి తమ బంధువే అని, సురేష్ పై అవినాష్ అనుచరులే దాడి చేశారంటూ అనుమానం వ్యక్తం చేశారు సునీత. 6 ఏళ్లుగా వివేక హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నానని, ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు సునీత. వివేకను సునీత రాజశేఖర్ రెడ్డి చంపేశారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ సునీత వాపోయారు. వివేక హత్య కేసు నిందితులు బయటే తిరుగుతున్నారన్నారు. రేపు వివేక పుట్టినరోజు కాబట్టి నన్ను పులివెందుల రావద్దంటూ తన తల్లే చెబుతోందంటూ సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సునీత మరొకసారి మాట్లాడారు. ముఖ్యంగా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఆ పరిణామాలను చూస్తే గతంలో తన తండ్రి హత్య ఉదంతం గుర్తొస్తోందని, అప్పుడు కూడా తనని బెదిరించారని, పోలీసులను బెదిరించారని, అబద్ధపు ప్రచారం చేశారని, వేరే వాళ్ళు హత్య చేసిన వాళ్ళ పేర్లు కాకుండా బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు రాసి వాళ్లే హత్య చేశారంటూ సంతకం పెట్టాలంటూ తనని ఒత్తిడి చేశారంటూ గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్లుగా తాను పోరాటం చేస్తున్నా ఈ విషయంలో తమకు న్యాయం జరగలేదని, దోషులు బయటే తిరుగుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను కూడా సునీత మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అక్కడ గాయపడిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి తమకు బాగా కావాల్సిన వ్యక్తి అని, అవినాష్ అనుచరులే దాడి చేశారేమో అనే అనుమానాన్ని సునీత వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైఎస్ వివేక పుట్టినరోజు సందర్భంగా రావద్దు, తిరిగి ఇంటికి రావద్దు అంటూ కూడా తన తల్లే చెబుతోందని, ఇది ఎక్కడి న్యాయం అంటూ సునీత ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, తనకు థ్రెట్ ఉంది అనే విషయాన్ని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సునీత చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే 6 ఏళ్లుగా న్యాయం జరగలేదంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తాము ఆశించిన న్యాయం జరగలేదు అనే అభిప్రాయాన్ని సునీత వ్యక్తం చేయడానికి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు సునీత ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం, సునీత మాటల్లోనే విందాం. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలిపోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా.
మీరే రెచ్చగొట్టి అందరిని రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్ళు? ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. అట్లా లా అండ్ ఆర్డర్ తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు, కోర్టులలో శిక్షలు పడలేదు, ప్రజా తీర్పు లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఆగాలంటే ఎట్లా? తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి. అంతేకాదు, అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. నాకు మళ్ళీ రాడు. ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి, కడపకి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్, కానీ అందరూ 6 ఏళ్లైనా తనకు న్యాయం జరగలేదు అంటూ సునీత వాపోతున్నారు. కనీసం ప్రజలైనా ఆలోచించండి, అప్పుడే మార్పు వస్తుంది అని సునీత రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు గతంలో తన తండ్రిని హత్య చేసిన తర్వాత చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. హత్య చేసిన వాళ్లే ఆధారాలను తుడిపేశారని, గొడ్డల పోటుని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హత్య చేశారు అంటూ తనతో సంతకం పెట్టాలి అంటూ తనని ఒత్తిడి చేశారని, అలాగే ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను సురేష్ అనే వ్యక్తి తమకు బాగా తెలిసిన వ్యక్తి అని, మరి అప్పుడు చేసినట్లు ఇప్పుడు కూడా ఎందుకు చేసి ఉండకూడదు? మీరే దాడి చేసి మళ్ళీ ఇలా కన్నీరు కారుస్తున్నారు అని మేము ఎందుకు అనుకోకూడదు అంటూ సునీత ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? 6 ఏళ్లైనా తనకు న్యాయం జరగలేదంటున్నారు. మరిన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన ఇంటికి రావడానికి కూడా కుదరదు, తన తల్లే ఇంటికి రావద్దని చెప్తున్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఏం జరుగుతోంది? ఎందుకని సునీత మరొకసారి అసలు ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చారు? ఏ సందర్భంలో మాట్లాడారు? అలాగే ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి దాడి విషయంలో కూడా ఆవిడ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? అంశానికి సంబంధించి విషయం ఏంటి అసలు? థ్యాంక్ యూ నందు. ఏదైతే ఈరోజు వైఎస్ వివేకా కుమార్తె సునీత ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే సురేష్ రెడ్డిపై గత 2 రోజుల క్రితం టీడీపీ కార్యాలయానికి సమీపానున్నటువంటి ఏదైతే శ్రీకర్ కళ్యాణ మండపం వద్ద మూకుమ్మడిగా కొందరు వ్యక్తులు దాడి చేయడం, ఆ దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆమె ప్రధానంగా అనుమానం అంతా కూడా వైసీపీ శ్రేణులే ఈ పని చేయించి ఉంటారు ఏదైతే అన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తూ కూడా ఈ వ్యవహారం పైన అటు పూర్తి స్థాయిలో కూలకుశంగా విచారణ జరపాలి, దోషులు ఎవరు తప్పించుకోకూడదు అన్నటువంటి భావనతో ఈరోజు ఎస్పీ అశోక్ కుమార్ను కలవడం జరిగింది. అశోక్ కుమార్ను కలిసిన తర్వాత కూడా ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా గత 6 ఏళ్ల క్రితం తన తండ్రి హత్యకు గురయ్యారు. హత్యకు గురైన నేపథ్యంలో కూడా గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ హత్య ఫస్ట్ తొలుత నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా ఓ రకంగా తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏదైతే బీటెక్ రవి, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డిలే హత్య చేయించారని తనతో సంతకం చేర్చుకునే ప్రయత్నం చేశారు, తనపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాను ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత తనను తన భర్త పైన కూడా నిందలు వేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను కూడా పూర్తిగా తుడిచివేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా
దోషులు తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉంది. రేపు నా తండ్రి పుట్టినరోజు వేడుకలకు కూడా తన తల్లి రావద్దంటూ కూడా చెప్తుందంటే ప్రాణ భయం ఉందన్నటువంటి ఒక రకంగా ప్రాణ రక్షణ లేని పరిస్థితి పులివెందులలో ఉంది. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం అసలు తన తండ్రి హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే కేసులో ఇంతవరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. సిబిఐ అధికారులు విచారించిన తర్వాత కూడా పోలీసులు కానీ అటు ఆ తర్వాత కానీ ఎవరు కానీ ఫర్దర్గా కొంచెం ముందుకు సాగని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటీవల జరిగినటువంటి ఏదైతే 2 రోజుల క్రితం జరిగినటువంటి సురేష్ రెడ్డి పైన కూడా దాడి జరిగినటువంటి వ్యవహారంలో కూడా వైసీపీ శ్రేణులే ప్రధానంగా ఉంటారన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఆమె ఒక రకంగా ఈ వ్యవహారం పైన అంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకంటే పులివెందులలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదు అన్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఇలాంటి సంస్కృతి లేని నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక్కసారిగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తే తరచుగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ దాడులకంతా కూడా వైసీపీ శ్రేణులే ఈ దాడులు చేయించి అది టీడీపీ వైపుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే వివేక హత్య కేసులో ఇంతవరకు 6 ఏళ్లుగా వస్తుంది. అయితే ఇంతవరకు ఎవరు కానీ దోషులు ఎవరన్నటువంటి విషయం బయటపెట్టలేని పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సురేష్ రెడ్డి కేసు వ్యవహారంలో కూడా ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సురేష్ రెడ్డి నాకు సమీప బంధువు కాబట్టి అతనికి జరిగినటువంటి గాయం మాకు జరిగినట్లుగా మేము భావిస్తున్నాం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు ఎస్పీని కలిసి అటు పూర్తి స్థాయిలో వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. నేను కూడా పులివెందులకు వెళ్ళలేని పరిస్థితికి కారణం అక్కడ ఏం జరుగుతుందేమో అన్న ప్రాణ భయంతో నా తల్లి కూడా పుట్టినరోజు వేడుకలకు రావద్దని కూడా చెప్పిందంటే ఇక్కడ పరిస్థితి పులివెందులలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే పులివెందులలో ఒక రకంగా అరాచకాలు రాజ్యం ఎదుగుతున్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల వ్యవహారం పైన కూడా అంటే పులివెందులలో ఒక రకంగా ఇలాంటి దాడులు ఎప్పుడు జరగని పరిస్థితి. అంటే ఇప్పుడు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? కేవలం ఇవన్నీ కూడా అరాచకాలు చేస్తున్నటువంటి వారు ఎవరు, అసలు దోషులు ఎవరు, అంటే ఈ కుట్రలకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. మరోవైపు వివేక హత్య కేసు అంశాన్ని తీసుకుంటే అప్పట్లో ఉన్నటువంటి పోలీసులకు కూడా పోలీసుల సమక్షంలోనే సాక్ష్యాధారాలతో సహా తుడిపివేసినటువంటి పరిస్థితి. వాళ్ళు